ఏపీలో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ జాగ్రత్తలు తీసుకుంది. హై టెక్నాలజీతో ఈసీ నిఘా పెట్టింది. అతి తక్కువ పోలింగ్ నమోదవుతున్న 20 అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ప్రణాళికలు చేపట్టింది. పోలింగ్ లో అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామంటున్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకోసము ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ అంటూ ఒకటి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అధునాతన టెక్నాలజీతో నిఘా నిర్వహిస్తా ఉన్నారు. ఈసారి ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దాని మీద సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు. వారిని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఈసారి ఎలక్షన్స్ ను పకడ్బందీగా నిర్వహించేందుకోసం ఏ చర్యలు తీసుకుంటా ఉన్నారు? అంటే మనము ఈసారి స్పెషల్గా హైటెక్ పద్ధతిలో కొన్ని స్పెషల్ ఏర్పాటు చేశాము. ఫర్ ఎగ్జాంపుల్, అవుట్ ఆఫ్ 46,000 పోలింగ్ స్టేషన్ 34,000 పోలింగ్ స్టేషన్లో అయితే మనం వెబ్ కాస్టింగ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వెబ్ కాస్టింగ్కి దేర్ ఆర్ 2 బెనిఫిట్స్. వన్ ఈజ్ దాట్ అక్కడ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది, పోలింగ్ టీం ఏం చేస్తుంది, సరైన పని చేస్తున్నారా లేదా, తర్వాత ఓటర్స్ వస్తున్నారా లేదా, ఓటర్స్ నుంచి కరెక్ట్ డీటెయిల్స్ తీసుకున్నారా లేదా, ఆ ప్రాసెస్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. దీంతోపాటు అక్కడ ఎప్పుడైనా ఎనీ ఇన్సిడెంట్ జరిగితే, అంటే సమ్ వైలెన్స్ ఇన్సిడెంట్స్, లేకపోతే పోలింగ్ టీమే వేరే ఏదో రాంగ్ చేస్తుంది అక్కడ, అది కూడా మానిటర్ చేసేసి దీన్ని రికార్డ్ చేసి భవిష్యత్తులో కూడా వాడేటట్టు దట్ కెన్ బి యూజ్ టు డిటెక్ట్ ఎనీథింగ్. సో దిస్ ఈజ్ వన్, పూర్తిగా నిఘా ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ మీరు కెమెరాలు ఉన్నాయి. సో నిన్నటి నుంచి మనం అన్ని కెమెరాస్ పెట్టేశాము. నిన్న టెస్టింగ్ చేశాము, ఈ రోజు ఈ సెకండ్ టైం టెస్టింగ్ నడుస్తుంది. సో పోలింగ్ స్టేషన్ లోపల యూ కెన్ సీ పోలింగ్ స్టేషన్ లోపల కెమెరా ఉంది. మొత్తం పోలింగ్ స్టేషన్లో ఏం నడుస్తుంది, ఎవరు ఎక్కడ కూర్చున్నారో కనిపిస్తుంది. దీంతోపాటు బయట కూడా, అంటే అవుట్ సైడ్ ఆల్సో వీ కెన్ సీ దట్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ లైన్, వాళ్ళు ఏదో సైక్లింగ్ ఏదో చేస్తున్నారా, ఏమైనా ఎక్స్ట్రా పర్సన్స్ ఉన్నారా, పోలీస్ వాళ్ళు ఉన్నారా లేదా, అన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ అంటే మనము PDMSN ఓల్డ్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసాం. సో ప్రతి ప్రిజైడింగ్ ఆఫీసర్కి ప్రతి పోలింగ్ స్టేషన్లో వాళ్ళ ఫోన్లో ఆ యాప్ ఉంటుంది. ఆ యాప్లో వాడు ఎప్పుడు రీచ్ అయ్యారు, నెక్స్ట్ మాక్ పోల్ చేశారా లేదా, మళ్ళీ పోలింగ్ స్టార్ట్ అయిందా లేదా, పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత శాతం పోలింగ్ జరిగింది, అవర్లీ పోల్ ఎంత ఉంది, సో ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, పోలింగ్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ నుంచి వెళ్ళి రిసెప్షన్ సెంటర్కి రిపోర్ట్ చేసినప్పుడు ఇది కూడా వాళ్ళు లైవ్గా పోలింగ్ స్టేషన్ నుంచే ఇన్ఫర్మేషన్ పంపించారు. సో వీల్ బీ మనకు కంట్రోల్ ఉంటుంది ఈ సిచ్యువేషన్ మీద. చాలా ఎన్నికల్లో చూస్తే ఇతర రాష్ట్రాల్లో కానీ పలు చోట్ల పోలింగ్లో పాల్గొనేందుకోసం అని చెప్పేసి ఓటర్లు ఆసక్తి చూపిన పరిస్థితి చాలా చూస్తాం. చాలా చోట్ల బ్రతిమాలుకోవాల్సి వచ్చేది, ఎంత పబ్లిసిటీ చేసినా కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు ఇంతవరకు రెగ్యులర్గా ఏ పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా వచ్చిందని ఒక రికార్డు ఏమైనా పరిశీలించి దాని ప్రకారం అక్కడ ఈసారి ఏమన్నా అక్కడ పోలింగ్ పర్సంటేజ్ను పెంచే ప్రయత్నం ఏమైనా జరిగిందా, దానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు మీరు చేశారు? అంటే మనము లాస్ట్ 2 ఎలక్షన్స్ డేటా చూసాము. ఒక చిన్న స్టడీ దీనిపైన చేయడం జరిగింది. అంటే ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో తక్కువ ఓటర్ ముందుకు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎవరు రావడం లేదు. సో స్టడీ చేసిన తర్వాత మనకు తెలిసింది అంటే మనకు 20 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో పోలింగ్ శాతం మన దేశంలో ఉన్న యావరేజ్ పోలింగ్ శాతం కంటే తక్కువ ఉంది. అటెండెన్స్ గురించి ఈసారి మనము ఎన్రోల్మెంట్ కూడా చాలా భారీ ఎత్తున చేసాము. ఆల్మోస్ట్ 10.3 lakh న్యూ ఓటర్స్ ఆర్ దేర్, 18 to 19 ఫ్రెష్ ఓటర్స్ అంటాం దీన్ని. ఈ ఫ్రెష్ ఓటర్స్ 10.3 lakh ఉన్నారు. సో వీ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ హైయర్ ఓటింగ్ పర్సంటేజ్ దిస్ టైం. సార్, ఈవీఎంల విషయానికి వస్తే ప్రధానంగా ఈవీఎంల మీద చాలా రాజకీయ పక్షాలు అవన్నీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే చాలా చోట్ల గొడవల్లో దాన్ని ధ్వంసం చేయడం అయితేనేమి, తర్వాత రిపేర్లు రావడం అయితేనేమి, కొన్ని చోట్ల ఆఫ్టర్నూన్ వరకు కూడా గతంలో పోల్ స్టార్ట్ అయ్యే పరిస్థితులే కూడా మనం చూసాం. ఈసారి ఈ పరిస్థితి రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? అంటే మనము ఈసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని కొత్త మెషిన్ తెప్పించాం. అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆల్ ఫ్రెష్ మెషిన్స్, లేటెస్ట్ మెషిన్స్, అప్డేటెడ్ మెషిన్ తీసుకురావడం జరిగింది. ఈవెన్ ఇన్ కేస్ ఎనీ టెక్నికల్ ప్రాబ్లమ్ అరైజెస్ మనం ప్రతి కాన్స్టిట్యున్సీలో 3-4 బెల్ ఇంజనీర్స్ని రప్పించి ఇక్కడ పెట్టడం.
జీరో వైలెన్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తారు, కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పటికే చాలా చోట్ల కొన్ని చోట్ల గొడవలు జరగడము, దాడులు చేయడం ఇట్లా జరుగుతూ ఉంది. ఈసారి జీరో వైలెన్స్గా ఈ ఎన్నికలు నిర్వహించేందుకోసం ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? అంటే వైలెన్స్ విషయంలో జనవరిలో ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు జీరో వైలెన్స్ ఉండాలి. జీరో వైలెన్స్ అంటే నో రిపోల్ అండ్ జీరో వైలెన్స్ ఇస్ ద మెయిన్ మోటో. అది చేయడం కోసం ప్లానింగ్ పార్ట్లో అంటే ఈసారి ఎక్కువ మంది పోలీస్ తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ని పెట్టేసి పూర్తిగా కంట్రోల్లో తీసుకోవడానికి ప్రయత్నం ఒకటి. బికాస్ లాస్ట్ టైం కంటే ఈసారి 100 కంపెనీస్ అంటే 10,000 మంది ఎక్స్ట్రా సెంట్రల్ ఫోర్సెస్ మనకు వచ్చాయి. ఇది ఏపీలో సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. సీఈఓ ప్రధానంగా ప్రతి విషయం మీద కూడా హైటెక్ పద్ధతిలో ఒక నిఘా పెట్టి ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఈ ఎన్నికలను సజావుగా జీరో వైలెన్స్ తో నిర్వహించేందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో విజయ్ చంద్రన్, కమాండ్ కంట్రోల్ నుంచి.